కర్నూలు శ్రీచక్ర ఆసుపత్రి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నగరంలోని కల్లూరు ప్రాంతానికి చెందిన అనిత అనే మహిళ జ్వరంతో 2 రోజుల క్రితం ఆసుపత్రికి రాగా వైద్యులు చికిత్స చేసి మందులు ఇచ్చారని మృతురాలి భర్త ప్రసాద్ తెలిపారు. మందులు వాడినా తగ్గకపోవడంతో ఇంటి వద్దనున్న ఓ క్లినిక్లో శ్రీచక్ర ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన బాటిల్ను ఎక్కించామన్నారు. దీంతో బాధితురాలు కోలుకొని ఇంటికి వచ్చిందన్నారు. రాత్రి 10 గంటల సమయంలో అపస్మారక స్థితికి రాగా వెంటనే ఆసుపత్రికి తీసుకొని వచ్చామని, వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు తెలిపారని ప్రసాద్ తెలిపారు. వైద్యులు ఇచ్చిన మందుల వల్లే తన కూతురు చనిపోయిందని అనిత కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ ఘటనా స్థలానికి వచ్చి ఆందోళనకారులను స్టేషన్కు తరలించారు. ఈ ఘటనపై ఫిర్యాదు చేయాలని బాధితులను పోలీసులు కోరినా వారు వినలేదు. ఈ సందర్భంగా పోలీసులకు ఆందోళనకారుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. శవ పరీక్షలో ఆసుపత్రి వైద్యులు ఇచ్చిన మందుల వల్ల తన భార్య చనిపోయినట్లు రుజువైతే ఆసుపత్రిపై చర్యలు తీసుకోవాలని భర్త డిమాండ్ చేశారు. అండి మాది నా భార్య కల్లూరు ఎస్టేట్ అండి. నా భార్యది పామిడి. నా భార్య పేరు అనిత. మాకు మ్యారేజ్ అయ్యి 1.5 year అయిందండి. తనకేం లేదండి, 12th నుంచి కొంచెం ఫీవరిష్గా ఉంది. అంటే కొంచెం తనకి హెయిర్ చాలా లాంగ్ అండి. తలస్నానం చేసినందుకు కొంచెం ఫీవరిష్గా ఉండే, చలి అనేది. అయిన తర్వాత తనకి కొంచెం ఫీవరిష్గా ఉంటే అప్పుడు మామూలుగా ఉంటుందని చెప్పి వాళ్ళు 2 days నాకేం చెప్పకుండా డోలో అవి వేసుకొని మేనేజ్ చేశారు. కొంచెం 15th తేదీ వామిట్ అయింది ఒకసారి. వామిట్ అయినందుకు నేను మధ్యాహ్నం 3:30కి పిలుచుకొచ్చానండి. 3:30కి శ్రీచక్ర హాస్పిటల్కి పిలుచుకొచ్చానండి. 3:30 to 3:30కి డైరెక్ట్గా వచ్చేసి ఎమర్జెన్సీ వార్డులో వెళ్ళానండి. మెడిసిన్ ఇచ్చిన ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. ఆ ట్రీట్మెంట్ 7:30 వరకు జరిగిందండి. 7:30 వరకు జరిగింది. ఒక వీళ్ళే ఏమన్నారంటే ఒకటి యాంటీడోట్ వేసుకోవాలండి, రేపు మార్నింగ్ రండి అంటే, రావాలా అంటే రండి అన్నారు. తర్వాత ఏం లేదు, క్లినిక్ ఉంది, ఇది చేతికి వేస్తారు కదా అంటే ఇక్కడ పెట్టించుకుంటా అంటే, సరే అక్కడే పెట్టించేసుకోమని వాళ్ళే మెడిసిన్స్ రాశారు. మెడిసిన్స్ రాస్తే నేను ఇక్కడ మెడిసిన్స్ అన్నీ తీసేసుకొని మరుసటి రోజు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత పొద్దున చాలా ఎక్కువ హెవీ అయిపోయిందండి. ఫీవరు చలి, అసలు 10 బెడ్షీట్లు కలిపినా కూడా తనకి అట్లే ఉంది, చాలా ఎక్కువ ఉంది, కదలలేని పరిస్థితి. కానీ ఇది యాంటీడోట్ ఏమైనా పెట్టించుకోలేమో అని చెప్పేసి అదొకటి చిన్న బాటిల్ ఇచ్చారండి. అదొకటి వీళ్ళు ఇచ్చిన మెడిసినే, వేరే ప్రిస్క్రిప్ట్ లేదు. వీళ్ళు ఇచ్చిన మెడిసినే వాడాను. వాడిన తర్వాత అప్పటి వరకు బాగానే ఉంది. 7 గంటల వరకు అది అయిపోయింది, సెలైన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత తనే అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చింది, ఇంటి వరకు నడుచుకుంటూ వచ్చింది తనే. తర్వాత బాగా హ్యాపీగా టీవీ చూసింది, మొహం కడుక్కొని జడేసుకుంది, గ్రేప్స్ తినింది, కొంచెం ఇది కోకోనట్ వాటర్ తాగింది, అంతా బాగానే ఉందండి. సడన్గా 10:15, 10:20 ఆ టైంలో ఇక్కడ ఇంతకుముందే కొంచెం షివర్ అవుతుంది, కాలు ఇట్లా ఎత్తుతుంది అని చెప్పేసి నేను చెప్పానండి ఎమర్జెన్సీ వార్డులో. వాళ్ళు ఏమన్నారంటే జస్ట్ చలికి అట్లా ఎత్తుతుండొచ్చు, వేరేది ఏమి ఉండదు. బయటకు వచ్చి కొంచెం డిఫరెంట్గా అనిపించింది. ఇంకా సడన్గా అప్పుడు చూస్తే కొంచెం పల్స్ కొంచెం లైట్గా ఉంది. కన్ను ఇట్లున్నా అంటే దానిలో స్పర్శ లేకున్నా కొంచెం పల్స్ ఉంది. ఉండగానే మేమేం చేసాము, ఎంబడి కార్లో ఎక్కించేసుకొని ఇక్కడికి తీసుకొని వచ్చాము. 11:30 ఆ టైము తీసుకొని వచ్చాము. నేను అక్కడి నుంచి అరుస్తూ వస్తూ ఉన్నా, మెయిన్ రోడ్ నుంచి. ఐసీయూ షార్ట్ ట్రీట్మెంట్ అని అక్కడ నుంచి అరుస్తూనే వస్తున్నా ఇక్కడి వరకు. తర్వాత లోపలికి వస్తుంటే పల్స్, ఒక డ్యూటీ డాక్టర్ వచ్చి పల్స్ చెక్ చేశారు. ఇక్కడ పల్స్ చెక్ చేశారు, ఏం లేదండి అయిపోయింది అన్నారు. నేను అక్కడికి రిక్వెస్ట్ చేశాను, సార్ మీరు ఏం లేదు అయిపోయింది అంటున్నారు కానీ ఒక్కసారి షార్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి చూడండి సార్ ఐసీయూలో అని చెప్పి బతిమలాడను. 0.0% అన్న, 0.01% అన్న ఉంటే నేను హ్యాపీ కదా. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా?
అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.